గురూజీ అంటే ఇప్పటివరకు మనం నార్మల్‌గా పెళ్ళిళ్ళ గురించి, సంతానం గురించి మాట్లాడుకున్నాం. ఈ మధ్య కాలంలో బాగా మనం చూసుకున్నట్టయితే యువత మద్యానికే గావచ్చు, ధూమపానానికే గావచ్చు, ఇంకా చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్స్. చిన్న చిన్న పిల్లలు గూడా టీన్స్ పిల్లలు గూడా ఏంటంటే బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పెట్టుకొని తొందరగా డ్రగ్స్‌కి గూడా అలవాటు పడిపోతున్నారు. ఇదంతా మరి ఎలా అంటే అది గూడా కర్మ ఫలితమే అంటారా? కర్మఫలంలోనే ఉందా? ఒకవేళ కర్మఫలంలో అలాంటిది ఉంటే మరి దీనికి పరిష్కారం ఏంటంటారు? వీటిని తొలగించుకోవాలి అంటే ఈ వ్యసనాలకు మూల కారణం రాహుకేతువులండి. హ్మ్. హ్మ్. ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని రాహు డిపార్ట్మెంట్‌లో ఉంటాయి. ఈ హ్మ్. వ్యసనాలన్నీ కూడాను రాహు, కేతువులు ఇద్దరూ డీల్ చేస్తారు. హ్మ్. ఈ విపరీతమైన మందు తాగడం, హ్మ్. స్మోకింగ్ ఇవంతా కూడాను రాహు కంట్రోల్‌లో ఉంటది. హ్మ్. ఈ గంజాయి అంట, ఇవే ఇవేమంటే ఏదో ఇట్లా డ్రగ్స్. డ్రగ్స్. హ్మ్. సో ఇదంతా రాహు మాయే. రాహు అంటే ఇల్యూషన్. హ్మ్. కాబట్టి ఆ మాయ క్రియేట్ చేయాలి. వాడు ఆ మాయలో పడిపోతాడు. తాగితే ఏదో వస్తుందని వాడు ఫీల్ అవుతుంటాడు. హ్మ్. వాడికి ఏంది రాదు, లివర్ పోతుంది లాస్ట్‌కి. కానీ దీన్ని ఎలా మనం ఓవర్‌కమ్ చేయాలి అంటే ధూమావతి దేవత ప్రప్రథమంగా మనం కొలవాల్సిన దేవత. హ్మ్. ధూమావతి. ఎందుకంటే ఆమె ఉచ్చాటనకు ఆధిపత్య దేవత. హ్మ్. ఉచ్చాటన మీన్స్ ఏంటంటే నీకు అక్కడ ఉండద్ది అది వెళ్ళిపోవాలి. సో అట్లాంటప్పుడు ధూమావతి దేవత యొక్క తాంత్రిక ప్రయోగం ద్వారా వీటిని మనం మాన్పించవచ్చు. బెంగుళూరు నుంచి ఒక క్లయింట్ ఉండేవాడు. ఆ అబ్బాయి విపరీతంగా ఇట్లాంటివి చాలా అడిక్షన్ ఉండేది. తను మంచి ఏమంటారు గిటార్ హ్మ్. ఇది ప్లే చేసేవాడంట. గిటారిస్ట్. యాహ్! హ్మ్. ఏమైందో ఏమో ఆ రాహు మహాదశ ఎంటర్ అయింది తనకు. అన్నీ వదిలేసి బాగా డ్రగ్స్‌కి అలవాటు పడ్డము. ఇంక నానాక అలవాట్లన్నీ చేసేసాడు. నన్ను కన్సల్ట్ అయ్యారు. అప్పుడు నేను రాహుకేతు శాంతి సాత్వికంగా చెప్పి ధూమావతి చిన్నమస్త దేవత యొక్క పూజ చేసుకోండి. మంత్రం జపం ఖచ్చితంగా చేయండి. వితిన్ 3 మంత్స్ తను చాలా మారిపోయాడని ఆమె మళ్ళీ నాకు ఫోన్ చేసింది. హ్మ్. బెంగుళూరు వాళ్ళు. సో ఇట్లాంటి ఎఫెక్ట్స్ అనేవి మనం చూడొచ్చు. ఎందుకంటే ఉచ్చాటన దేవత ఆమె. ధూమావతి దేవత. హ్మ్. చిన్నమస్త ఏంటి అంటే షీ ఈస్ ద కంట్రోలర్. షీ ఈస్ ద మ్యానిప్యులేటర్. వ్యతిరేక శక్తి హ్మ్. చిన్నమస్త. నువ్వు ఎడ్డమంటే తెడ్డమంటుంది. సో ఈ 2 దేవతల యొక్క ప్రయోగం ద్వారా వాళ్ళ జీవితంలో మార్పు తేవచ్చు. హ్మ్. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే చాలా మందికి ఈ ఈ ఇదేంటారు మన చేతబడి అని అంటారు. హ్మ్. ఇలాంటివి చాలా ఉన్నాయి. హ్మ్. చిల్లంగి అంటారు, చేతబడి, మందు పెట్టడం హ్మ్. అంటారు. ఇలాంటివి నిజంగా ఉన్నాయా గురూజీ? ఫస్ట్ ఉన్నాయమ్మా. ఇవన్నీ ఉంటాయి. దాంట్లో డౌట్ లేదు. మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది. దేవుడు ఉన్నప్పుడు దయ్యం కూడా ఉంటుంది. వీటిని మనం నివారణ చేయాలి అంటే భగల, ధూమావతి, కిరాత వారాహి అని ఉంటుంది. వారాహిలోనే. కిరాతవార. కిరాత వారాహి. ఓకే. ఈ వారాహిని చేయడం ద్వారా ఒక ఇక అది ఇంక ఎట్లా వెళ్ళిపోతుందో అనేది ఇంక అది అంత మంచి రిజల్ట్ ఉంటుంది. కిరాత వారాహి, హ్మ్. భగల, ధూమావతి, చిన్నమస్త వీళ్ళు సూపర్‌గా వర్క్ చేస్తారు మనకు. హ్మ్. అంటే ఈ మధ్య కాలంలో చాలా చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా ఇవే ఇవే బాగా అవునండి. వినిపిస్తుంది. అవును. చేతుబడులు చేస్తున్నారు ఈ అనుకుని. ఆత్మలంటారు. హ్మ్. కొంతమందికి నాకు హ్మ్. ఆత్మలు కనిపిస్తున్నాయి. హ్మ్. ఇవన్నీ. సో వీటన్నికి ధూమావతి. 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 హ్మ్. కొన్నిసార్లు శ్మశాన కాళీ చేస్తారు. శ్మశాన కాళీ. శ్మశాన కాళీ చేస్తే ఇంక ఉండవు. ఆ థాట్ ఇట్లాంటివేముండవు. ఆ హ్మ్. ఇల్యూషన్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా ఎళ్ళిపోతాయి. హ్మ్. అంటే ఇప్పుడు మీరు ఇల్యూజన్ ఎఫెక్ట్ అంటున్నారు. కానీ ఇక్కడేంటంటే చాలా మంది ఇప్పుడు సపోజ్ నాకొక వ్యక్తి నచ్చలేదు. వాడిని ఏదో ఒకలాగా కిందికి తీసుకెళ్ళాలంటే అతని మీద చేతబడి ప్రయోగమో, లేకపోతే అతను చనిపోవాలని ఒక ప్రయోగం చేపిస్తే అలాంటివి తిప్పికొట్టాలి అంటే అట్లాంటివి మన మీద పని చేయొద్దంటే ఎలా? పని చేయొద్దంటే అవి ఖచ్చితంగా పని చేస్తాయి ఫస్ట్‌లో. అమ్మో! ఖచ్చితంగా ఇప్పుడు ఒకడు డ్రగ్ ఏస్తావమ్మా. నువ్వు పని చేయకూడదనేసి ఎట్లుంటది? ఖచ్చితంగా అంటే ఏస్తే పని చేస్తది కదా డ్రగ్గు. హ్మ్. సో నువ్వు ఒక అపోజిట్ వ్యక్తికి ఏసినావంటే ఫస్ట్ వాడి మీద పని జరుగుతుంది. ఆ పని జరిగి వాడు రికగ్నైజ్ చేసి అప్పుడు విరుగుడు కోసం వస్తాడు. హ్మ్. అలాంటివి పని చేయకోకుండా ఉండాలి అని మనం అనుకుంటాం. దీనిలకి ఏదో చిన్న చిన్న తాయెత్తులు, యంత్రాలు ఇవి పని చెయ్యవు. ఆ పక్కవాడు మంచి స్టెరాయిడే పెట్టింటాడు. సో దానికి తగ్గట్టు నువ్వు ఊరికే ఏదో దారం ఏసుకొని అది కాదు. దానికి సంబంధించిన అంత్య రెమెడీ చేయగలగాలి. హ్మ్. అది ఎప్పుడు తెలుస్తుంది? అది వచ్చిన తర్వాతే తెలుస్తుంది. రోగం వచ్చిన తర్వాత మందేస్తాం గానీ, ముందే మందెవరు ఏసుకోరు గదా! అలా వేసుకుంటుంటే ఏమవుతుంది? ఏది పని చేయదు. వీడి లివరు, కిడ్నీలో పోతాయి.
సో అలా అన్నమాట. మనం ఏది కూడాను ముందు ముందే చేసుకోవాలి. చాలామంది ఇది విరుగుడుకు ఇది ఖచ్చితంగా ఈ యంత్రం వేసుకోండి ఆ యంత్రం. చూడండమ్మా, ఏ యంత్రమైనా ఎంత పెద్ద పూజ అయినా దానికి వెలిడిటీ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు పెద్ద పెద్ద పూజలు చేస్తారు, వామ పూజలు. ఒక 3-4 ఇయర్స్ ఇస్తారు దాని లైఫ్ టైం. హ్మ్. రీచార్జ్ అయిపోతుంది. మళ్ళీ చేసుకోవాలి నువ్వు. చాలామంది చేయిచ్చామండి మేము. ఎప్పుడంటే 10 ఏళ్ల కిందట అంటారు. 10 ఏళ్ల కిందట చేస్తే నువ్వు కనీసం 3 ఏళ్ళకి ఒకసారి చేయించాలి. గణపతి హోమమైనా, ఇట్లా ఏమో సుదర్శన యాగమైనా ఏదైనా గానీ 3 ఇయర్స్ వ్యాలిడిటీనే. హ్మ్. మీరు నిరంతరం చేస్తూనే ఉంటే ఆ ఎనర్జీ అనేది క్యారీ అవుతా ఉంటుంది. మీరు ఉదయం టిఫిన్ చేశారు, మధ్యాహ్నం మిక్స్ చేయకుండా ఉంటారా? హ్మ్. చేస్తారు కదా! అంటే ఎనర్జీ అక్కడ అయిపోతుంది. మళ్ళీ ఫిల్ చేసుకుంటారు. ఆ దేవతా శక్తులు కూడా అంతే. మీరు 3 ఇయర్స్ వన్స్, 4 ఇయర్స్ వన్స్ చేస్తూనే రిపీటెడ్‌గా ఉంటే ఆ ఎనర్జీ ఆ వైఫైలో ఉంటారు మీరు. ఓకే. ఇలాంటివన్నీ లాస్ అయినప్పుడే, మన జాతకంలో చంద్రగ్రహం సరిగా లేనప్పుడే ఇవన్నీ ఎక్కువ అటాక్ అయితాయి. ఎప్పుడు అటాక్ అయితాయి? చంద్రుడు మీ జాతకంలో సరిగ్గా లేనప్పుడు, రాహుకేతుల పొజిషన్ సరిగ్గా లేనప్పుడు, ఏలినాటి శని ఎఫెక్ట్ ఉన్నప్పుడు, మీ జాతకంలో శని కేతువులు ఉన్నప్పుడు, రాహు కేతువు శని ఉన్నప్పుడు మీకు ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్ని అప్లై అవుతాయి. గురూజీ ఇక్కడ చాలా వరకు డౌట్ ఏంటంటే ఇందాక నేను అడిగాను. అంటే చేతబడులు ఇలాంటివి. అంటే చేతబడులు అనేది తంత్రమా? తాంత్రిక శక్తేనా? అసలు ఏంటంటారు? తాంత్రికము వేరు చేతబడులు వేరంటారా? చేతబడులు ఇవనేది క్షుద్ర. క్షుద్ర క్షుద్ర అంటే ఇట్స్ వెరీ లో క్యాడర్. హ్మ్. మనము దశమహా విద్యల్ని దాన్ని తాంత్రికాన్ని కలపలేము. తాంత్రికం వేరు, క్షుద్ర పూజలు వేరు. ఓకే. క్షుద్ర పూజలు అనేవి ఇవి భూత ప్రేత్ పిశాచ వాటికి చేసేది క్షుద్ర పూజలు. మీది ఇక్కడ రెగ్యులర్ గా చేసేది దశమహా విద్యలతోటి కూడిన తాంత్రికం అంటేనే మీకు అదేదో పెద్ద చెడుపు చేస్తుందని కాదు. తంత్ర వేరే, క్షుద్రం వేరే. హ్మ్. హ్మ్. మీకు కాశ్మోరా అని విన్నారు కదా పేరు హ్మ్. ఎప్పుడన్నా? హ్మ్. 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 సినిమాలో. అవును. సో సినిమాలో. నిజంగా కాశ్మోరా ఉంది. అమ్మో! హ్మ్. నిజంగా ఉంది కాశ్మోరా. మనం కొలిచే దేవతల్లోనే ఒకానొక దేవత యొక్క మంత్రాన్ని రివర్స్ చేయడం ద్వారా కాశ్మోరా శక్తి ఉద్భవిస్తుంది. అది హ్మ్. ఎంతటి భయంకరమైన శక్తి అంటే, అందుకే మంత్రాలు సరిగ్గా చెప్పండమ్మా అని చెప్తా ఉంటారు కదా! హ్మ్. లలితా సహస్రనామాన్ని సరిగ్గా పారాయణ చేయండి, రానప్పుడు నోరు మూసుకొని ఉండండి హ్మ్. అని చెప్తా ఉంటారు. మనోళ్ళు లేదు బుక్కులు పట్టి చదువుతా ఉంటారు. మంత్రాలు ఎప్పుడైనా గాని కొన్ని రివర్స్ ఉంటాయి మంత్రాలు. రివర్స్ మంత్రాలు అన్నప్పుడు కాశ్మోరా శక్తి ఉద్భవిస్తుంది. కాశ్మోరా అంటే భయంకరమైన ఒక క్షుద్ర శక్తి. అసలు ఆ పేరు వింటేనే ఆ! మింగేస్తుంది. భయమేస్తుంటది. మనం అనుకుంటాం సినిమాలో చూస్తే కాశ్మోరా ఏదో ఊరికే ఫిక్షనల్ క్రియేషన్ ఏదో అనుకుంటాం. నో, కాశ్మోరా ఉంది. మంత్రాలు రివర్స్ చదివినప్పుడు ఉద్భవిస్తుంది కాశ్మోరా. మింగి పడేస్తుంది మొత్తము. ఏం మిగల్చదు. జుర్రేస్తుంది ఒక్క ఉదుట్టున. అందుకే మంత్రాలు తప్పు చెప్పకూడదు అనేదనమాట. సో హ్మ్. ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. మనం అనుకుంటే కొంతమంది ఉంటారు, దేవుడు లేడు. ఇలాంటివి ఏదో అట్లా లేడు అనడంలోనే ఆ నెగెటివ్‌లోనే కాశ్మోరా వచ్చేస్తుంది. అమ్మా! మొత్తము గుంజేస్తుంది ఏం లేకోకుండా. సో, అన్నీ అంటే చాలా ఆచితూచి మాట్లాడాలి. యెస్. ఆచితూచి ఉండాలి. ఏదైనా హ్మ్. కూడా దేవత అవును. విషయంలో అయినా గూడా ఏదైనా కూడా ఏదైనా ఒక ఏమంటారు బీజాక్షరాలు పలికేటప్పుడు గూడా చాలా యెస్. చూసుకొని హ్మ్. పలకాలి. ఇప్పుడు అంటే చాలామంది ఏం చేస్తారంటే బుక్కులు పట్టుకొని పదాలు చదువుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి మీరేం జెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు నాకొచ్చింది ఇది. చదవమంటారా? వద్దంటారా? నేను అసలేంటి? అట్లాంటివన్నీ ఏం చెప్పనమ్మా, కొంచెం మంచిగా చదవండి అని చెప్తానంతే. హ్మ్. అంత సలహా ఇచ్చేటోడిని కాదు. హ్మ్. ప్రాపర్‌గా చేసుకోండి అంతే. హ్మ్. లేకపోతే వదిలేయండి అంటారు. అంతే. ఏదో ఓం నమః శివాయ, శ్రీ మహావిష్ణువు ఏదో అనుకోండి. హ్మ్. ఎక్కువ తాంత్రికం జోలికి రావద్దండి. అది సివియర్ బాధ ఉంటే రండి. హ్మ్. హ్మ్. రైట్ గురూజీ. గురూజీ ఇప్పటివరకి అంటే మాకున్న ప్రశ్నలన్నీ చాలా ప్రశాంతంగా మీరు పేషెన్స్‌తోని మాకు ఆన్సర్ చేశారు. ధన్యవాదాలు గురూజీ. నమస్కారం.